54 లక్షలు 52 లక్షలు ఉండేది, దాన్ని కూడా 50% తగ్గించారు. మరి ఇవన్నీ తగ్గించింది ఎవరి గురించి తగ్గించారు? ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అవ్వాలన్న ఉద్దేశంతో ఇవన్నీ తగ్గించింది. ఒకసారి విద్యార్థులు కూడా ఇవన్నీ కూడా లోతుగా ఆలోచన చేయాలి. ఇవాళ మీ గురించి జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఫీజులు పెంచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కార్పొరేట్ సంస్థలకు అన్నీ కూడా దారాదత్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడున్న మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కదా ఎయిమ్స్ ఇచ్చింది, మంగళగిరిలో ఉంది ఇక్కడ ఎయిమ్స్, దాన్ని కూడా ప్రైవేటైజేషన్ పెట్టకపోయారా? అది కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టకపోయారా? అంటే మీరు చెప్తా ఉన్నారు కదా క్వాలిటీ ఇవ్వలేము ప్రభుత్వం అని, అది కూడా చేసేయండి. అప్పుడు మోడీ గారే మీకు సమాధానం చెప్తారు. బాబు చంద్రబాబు కొంచెం తగ్గు అని చెప్తారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారా? మరి ఎయిమ్స్ కూడా చేయండి, మంగళగిరిలో ఉంది కదా, అది కూడా ప్రైవేటైజేషన్ ప్రపోజల్ పెట్టండి. ప్రైవేటైజేషన్కి ప్రపోజల్ పెడితే మీది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ ఒక షాడో సీఎం కింద నారా లోకేష్ గారు ఇవాళ పర్యటిస్తున్న తీరు, ఈయన ఇవాళ రాజమండ్రి వచ్చాడు. నిన్న రాజమండ్రి వచ్చిన తర్వాత ఏమి ఉద్ధరించారనండి? రాజమండ్రికి ఏమొచ్చింది? ఒక పక్కనేమో మీ కోటిలింగాల చైర్మన్ ప్యాకాట్ క్లబ్బులు నడుపుతున్నాడు. మరి పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంది? మీకు ఏదన్నా పార్టీ ఏదన్నా నిర్ణయం తీసుకుందండి? ఇంకో పక్కన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్ లిక్కర్ సిండికేట్ నడుపుతా ఉన్నాడు, ఎక్స్ కార్పొరేటర్ లిక్కర్ సిండికేట్ నడుపుతా ఉన్నాడు. ఇంకో పక్కనేమో ఆయన వచ్చిన 2 రోజుల ముందరే అదే రోడ్లో ఒక మైనర్ బాలికని ఎత్తుకెళ్లిపోయిన సందర్భం, ఎత్తుకెళ్లిపోయి ఆమెని రేప్ చేసి ఒక రౌడీ షీటర్. మరి దాని గురించి రాజమండ్రిలో జరిగే క్రైమ్ గురించి మీకు పట్టదు. ఎంతసేపు ఒక షాడో సీఎం కింద వ్యవహరించేయడం, ఆ రోడ్లన్నీ తిరిగేయడం, టాటాలు చెప్పేయడం, బాయ్బాయ్లు చెప్పేయడం. మా ప్రభుత్వ హయాంలో చేసిన డెవలప్మెంట్లు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఆయన అంటాడు నేను 15 సంవత్సరాల తర్వాత సీఎం గురించి ఆలోచన చేస్తానని అంటాడు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వయసు నాకు తెలిసి 54-55 సంవత్సరాలండి ఆయన వయసు. అంటే 15 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు అయ్యాక ముసలోడు అయిపోయిన తర్వాత సీఎమ్మా? అంటే కేవలము వాళ్ళ కాపు కులస్తుల ఓట్లను తెలుగుదేశానికి డైవర్ట్ చేసే కార్యక్రమం, ఒక కాంట్రాక్ట్ కార్యక్రమం ఇది. ఇవాళ ఆయన చేసేది ఏంటంటే ఒక కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు. మనం పూర్వం రోజుల్లో వినేవాళ్ళం, ఈ పనికి ఈ కాంట్రాక్ట్ నీకు ఇస్తున్నామని. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఆయన కొడుక్కి సీఎం చేసే కార్యక్రమానికి ఈయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ జన సైనికులకి అందరికీ చెప్పేశాడు, నేను 70 సంవత్సరాలు అయ్యే వయసు వచ్చి ముసలోడు అయ్యేదాకా నేను ముఖ్యమంత్రి గురించి ఆలోచించను.